మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు కావాలి అంటే దానికి ఏదైనా మంత్రం ఉంటుందంటారా? బాగుందమ్మా. మన శరీరం ఉంది, కళ్ళు, ముక్కు, చెవులు, దవడలు, నాలుక, దంతం, ఇలా రకరకాల అవయవాలన్నీ కలిస్తే మన శరీరము. ఏ ఒక్క అవయవమైనా నాకు గుర్తింపు కావాలి అని అహంకరిస్తుందా? లేదే. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. కానీ ఇన్ని అవయవాల్ని నడిపించేదెవరు? మనస్సు. మనస్సు కూడా ఎవరు నడిపిస్తుంది? ఎవరి ద్వారా? చూపు ద్వారా నడిపిస్తుంది. ఇది వేదం అంటుంది, తస్మాత్ ఆత్మ చక్షురన్వేతి. ఎంతటి శరీరము కూడా ఇది చిన్న కన్ను, అది చెప్పిన నడుస్తుంది. బలివాళ్ళరా మీరు. వేదాల్లో జోకులు వేస్తాయి, మసాలా వేస్తాయి, జోకులు ఇలాంటివి. అంటే ఏమిటనమాట? కన్ను నాకు గుర్తింపు కావాలని కోరటం లేదు, అది గుర్తిస్తోంది. దానికి లక్షణం అది. అంటే మనం చేస్తున్న పని వల్ల తప్పనిసరిగా ఆ గుర్తింపు వచ్చి తీరుతుంది. అది విశేషం అన్నమాట. దీనికోసం ఏం చేయాల్సి ఉంటుంది? ఈ గుర్తింపు కోసం అని చెప్పి, అయ్యో నాకు గుర్తింపు లేదే అని బాధపడుతుంటాం. దానికే చెప్పాడు ఒక ఆయన, పువ్వులు పుచ్చుకుని ఎవరైనా కొట్టామనుకోండి, దెబ్బలు తగులుతాయి వాళ్ళకి, తగలవే. కానీ దుంపదగ వాడు మన్మధుడని ఉన్నాడు, వాడు ఇవే పూలు పట్టుకెడతాడు. పూలు పుచ్చు కొట్టి అంటే పరిగెత్తుపోతాడు జనాలంటారు మన మద బాధతోటి. అలాగా అంటే వస్తువు గొప్పతనం కంటే కూడా వస్తువుని ఉపయోగించేవాడి గొప్పతనం చూసుకోవాలి. అంచేత నువ్వున్న చోటు నుంచి ఎదగడానికి ఎలా ఎదగలో చూసుకో, గుర్తింపు లభిస్తుంది. దానికే మిత్రలాభంలో ఓ స్టోరీ మొదలవుతుంది. గోదావరి తీరమందు పెద్ద జువ్వి చెట్టు కలదు. ఎందుకన్నది? జువ్వి చెట్టు కింద బోళ్ళంతమంది మనుషులు ఉంటారట. పైన పక్షులు ఉంటాయిట, తొర్ర లోపల పాములు ఉంటాయిట. మనకి అడయారు అది ఉంది. కాలనీ అంతా మర్రి చెట్టు కింద ఉంది. అది 5,000 మంది కుటుంబాలు ఉంటాయి ఇక్కడ. ఎవరండి గుర్తించిన దాన్ని? అదే చెప్తాడు బ్రహ్మదేవుడు, బాబు గుర్తింపు కావాలంటే ఇదిగో ఇది చదువుకో, ఇది జ్ఞాపకం పెట్టుకో. ఇది మత్స్య పురాణంలో బ్రహ్మగారు చెప్పిన మాట. ఇది చదువుకున్నప్పుడు నీలో ఉన్న ప్రత్యేకత ఏమిటో నీకు లభిస్తుంది, అది చెయ్యగలవు. ఎలాగా? సుపర్ణం ఈశం పతతాం. ఎగిరే వాటిల్లో గ్రద్దది గొప్ప అన్నట్టు. మిగిలిన పట్లని రెక్కలు టపటపటలు కొట్టుకుంటే ఎగురుతాయి. గ్రద్ద అలా ఉండదు. 1-2 సార్లు ఇలా ఇలా అంటుంది, అమాంతం 1 కిలోమీటర్ అయితే వెళ్ళిపోతున్నది. మనం ఉన్నాం, హడావిడి చేసేస్తుంటాం. లేదు, అది సుపర్ణం ఈశం పతతాం హయానం రాజానం ఉచ్చైశ్రవంచకార. గుర్రం ఉంటుంది, గుర్రాల్లోకి ఉచ్చేశ్రవం అన్నీ పరిగెత్తే ఉంటాయి. గుర్రం గొప్పతనం ఏమిటో తెలుసునా? నిలబడ్డప్పుడు 3 కాళ్ళ మీదే నిలబడుతుంది, పరిగెత్తేటప్పుడు 4 కాళ్ళ మీద పరిగెడుతుంది, నడిచేటప్పుడు 2 కాళ్ళ మీద, కుమ్మేటప్పుడు 2 కాళ్ళ మీద. అందుకనే మన శక్తికి వేరేం పెట్టారండి? హార్స్ పవర్ అన్నారు. అందుకనే మన 4 సింహాల బొమ్మ కింద గుర్రం బొమ్మ ఉంటుంది, అందుకోసం పెట్టారు. అది నీలో ఉన్న శక్తి ఎలాంటిది? అలాగే ఉచ్చైశ్రవము, గుర్రాల్లోకెల్లా ఉచ్చైశ్రవం గొప్పదైంది. అంటే శకిలిస్తే ఎక్కడికో వినిపిస్తుందిట. అలాంటిది ఉచ్చైశ్రవము. సింహం మృగాణం వృషభంచకార. జంతువులన్నిటిలో సింహం అండి గొప్పది. ఎంచేతంటే మనకి వర్షం పడుతుంటే వర్షం పడిందా అని చూసుకుంటాం. చీకటి సింహానికి వర్షం పడే రోజు ముందు తెలుస్తుంది. ఆ రోజు మొత్తం అంతా పూటుగా తినేస్తుంది, 2 నెలలకి సరిపడా. గుహలోకి వెళ్ళిపోతుంది, పడుకుంటుంది. సరిగ్గా మళ్ళీ వర్షం పూర్తయిన రోజు చివరి రోజుని అప్పుడు కళ్ళు తెరిచి గర్జించి బయటకు వస్తుంది. ఎవరు చెప్పాడు దానికి? అది మరి వర్షం పడ్డ 4 నెలల్లో 2 నెలల్లో ఎలా ఉంటుంది అది? అది గొప్పతనము. చిన్న చిన్న జంతువులు ఉంటే పట్టించుకోదు. దానికి ఆకలి ఎంత అయితే అంత జంతువు వెతుక్కుని తింటుంది. అది విశేషం అన్నమాట. అలాగే సింహము ఒకే ఆడసింహంతో కలుస్తుంది, ఇంకో సింహంతో కలవదది. దాని లక్షణం అది. అందుకనే లయన్ కింగ్ అంటారు దాన్ని పట్టుకుని.
అలాగా సింహాన్ని చేశాడయ్యా. అంతేకాదు సింహం ఒక్కటే తన తలకాయ గుండ్రంగా తిప్పగలదు. అదో సినిమాలో ఎన్టీఆర్ పెట్టారు పాపం. మిగిలిన జంతువులన్నీ ఇలా తిరుగుతాయి, కానీ సింహం ఒక్కటే తలకాయ ఇలాగే ఉంటుంది, గుండ్రంగా తిప్పగలదు అది. అందుకనే సింహాసనం అంటారు. అంటే రొటేటింగ్ చైర్ పేరు సింహాసనం అని చెప్పి. అలాగే సింహము. అంతేకాదు ప్లక్షం పునః సర్వ వనస్పతీనాం, అన్ని చెట్లలోకి జువ్వి చెట్టు గొప్పది అన్నారు. ఇందాక చెప్పుకున్నాం కదా. అంచేత బతికితే సింహంలా బతుకుతావా, గుర్రంలా నిలబడతావా, చెట్టులా ఉండి 10 మందికి ఉపయోగిస్తావా, నువ్వు ఏం చేస్తావో ఆలోచించుకో. ఎగరడంలో వస్తే గరుత్మంతుణ్ణి. అందుకనే గరుత్మంతుడు అంటే గ్రద్ద ఎక్కడో హైట్లో ఉంటుంది, చిన్న ఎలక పిల్లో చిన్న ఏదో ఉంటుంది అక్కడ. అది అక్కడి నుంచి సరిగ్గా 45 degreesలో ఇలా దూకుతుంది దాని మీదకి. అదే ప్రొజెక్టైల్ అంటారు ఫిజిక్స్లో. అలా ఎగరగలదు అది. మిగిలినవి రెక్కలటప్పుడు ఇలా వస్తాయి పాపం, కానీ వాడు అక్కడి నుంచి రాబడతాయి. అందుకనే గ్రద్ద చూపు అంటారు. చాలా పవర్ఫుల్గా ఉన్న చూపుని తెలుగులో సామెత, వాడిది గ్రద్ద చూపు అండి, అంటే ఫాల్కన్ వ్యూ అంటారు కదా. అది అలాగా ఇది గుర్తుపెట్టుకుందాం. పక్షులకున్న వాటి జ్ఞానం మనకొద్దా? మనం ఎదగలేమా? గుర్తింపు రాదా? వస్తుంది. కాకపోతే ఇవాళ గుర్తించబోతే ఎవడు నష్టమేమిటి? నీ బతుకు నువ్వు బతకగలుగుతున్నావు కదా. అది విశేషం అనమాట. అంచేత ఆ గుర్తింపుకి వీటిని చూసి నేర్చుకుందాము. హనుమంతుడు లాంటి వాడిని చూసి నేర్చుకుందాం. గుర్తింపు లభించి తీరుతుంది. ఇది విశేషం, గమనించండి. స్వస్తి. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.